రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, వీరి వెంట నగర మేయర్ సునీల్ రావు, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు వి. రామకృష్ణరావు, నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాలరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा ऐसा थोड़ा इधर मैडम ऐसा देखो थोड़ा Long live, long live, long live. Captain Saab, long live. Long live, long live. Captain Saab. सबको कवर करना है भाई। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదినం ఉన్నది. ఈ సందర్భంగా మా మైనార్టీకి సంబంధించిన ఉద్యమకారులు సలీం భాయ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో ఈరోజు ఘనంగా నిర్వహించినారు. ఇందులో ముఖ్య అతిథిగా మన కమలాకర్ అన్న గారు ఎమ్మెల్యే, అదేవిధంగా మేయర్ గారు, కార్మికులు, మైనార్టీ సోదరులు, ఉద్యమకారులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మైనార్టీల పక్షాన డాక్టర్ లక్ష్మీకాంతరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో జీవించాలని మరియు ప్రజాసేవ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. నీతి నిజాయితీకి పేరు కలిగిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదిన దినోత్సవానికి మీరు అందరూ వచ్చిండ్రు. అందరికీ నమస్కారం. వారు నీతి నిజాయితీ అని చెప్పచ్చు. వారు చదువు కాగానే మిలిటరీలో పోయినరు, ఏళ్ళు పనిచేసిండ్రు, తర్వాత వచ్చిండ్రు వ్యవసాయం చేసిండ్రు, తర్వాత సర్పంచ్ నుంచి రాజ్యసభ మెంబరు, మంత్రి కూడా అయినరు. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేయగానే తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొని తెలంగాణ రావడానికి కృషి చేసి ఆఖరి వరకు కూడా తెలంగాణతో ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణతో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. చాలా నిజాయితీ గల మనిషి. వారు ఇంత కొంత కలకాలం ఉండాలి, 100 ఏళ్ళు నిండా బతకాలని భావిస్తుంది.